నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో, ఈరోజు మనము థైరాయిడ్ ఫంక్షన్స్‌లో లోపాల వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే అంగస్తంభన లోపాలు, ఈ నరాల బలహీనత అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటారు. దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు థైరాయిడ్‌లో 2 రకాల సమస్యలు కామన్‌గా చూస్తుంటాం. ఒకటి థైరాయిడ్ హార్మోనల్ లోపాలు, అంటే హైపోథైరాయిడిజం, ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అండ్ ఇంకొకటి హైపర్ థైరాయిడిజం. హైపర్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువయ్యి శరీరానికి ఇబ్బంది కలిగించడం. ముఖ్యంగా హైపోథైరాయిడిజంలో ఏం జరుగుతుంది అంటే మేల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కావచ్చు, అండ్ డిలేడ్ ఎజాక్యులేషన్, అంటే అంగస్తంభన లోపాలతో పాటు ఒకవేళ అంగం స్తంభించినప్పుడు ఈ ఎజాక్యులేషన్ కాకుండా వాళ్ళు ఆ సెక్షువల్ అర్జ్ కోల్పోతారనమాట. ఇది డిలేడ్ ఎజాక్యులేషన్ అంట. ఇలాంటి ఇబ్బందులు హైపోథైరాయిడిజంలో ఎక్కువ చూస్తూ ఉంటాం. హైపర్ థైరాయిడిజంలో మోస్ట్ కామన్గా ఏంటి అంటే ఎర్లీ ఎజాక్యులేషన్, అంటే త్వరగా ఎజాక్యులేట్ అయిపోవటం అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. దాంతోపాటు మనకు ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇలాంటివి వస్తాయి. మోస్ట్ కామన్గా ఈ హైపర్లో కావచ్చు, రెండిట్లో ఏంటి అంటే డిజైర్ తగ్గిపోవటం, అంటే సెక్షువల్ కోరికలు తగ్గిపోవటం, సెక్స్ చేయాలన్న అర్జ్ లేకపోవటం, ఈవెన్ సెక్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు హైకి వెళ్ళలేకపోవటం, ఇలాంటివన్నీ ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్లన్నీ మేల్లో థైరాయిడ్ ఫంక్షన్ డిస్‌ఫంక్షన్ వల్ల వచ్చే లోపాలు. కానీ ఈ థైరాయిడ్ చూయించుకొనేసి ఒక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ థైరాయిడ్ ఫంక్షన్స్ అన్నీ నార్మల్గా ఉండి కూడా వీళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉండవచ్చు. సో, ఇందులో ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండొచ్చు. మెడికేషన్స్ వాడినా ఆ మెడికేషన్స్ మీద ఆధారపడిపోవటం కావచ్చు. దానివల్ల ఏంటి అంటే వీళ్ళకి స్టిల్ సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయలేకుండా ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే మన దగ్గర ఈ షాక్ వేవ్ థెరపీ, అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. దీంతో ఏమవుతుంది అంటే అంగానికి మనము ఈ షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదండి. బేసికలీ మసాజింగ్ టెక్నిక్ లాగా ఉంటుంది. ఇది ఒక మిషన్తో అంగానికి ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో ఏంటి అంటే ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి ముఖ్య కారణం ఏంటి? అంగానికి రక్త ప్రసరణ తగ్గడం. ఈ అంగానికి రక్త ప్రసరణ పెంచడానికి మనం ఒక న్యాచురల్ పద్ధతిలో వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ద్వారా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి చిన్నగా అంగంలోని కణజాలం రీయాక్టివేట్ అయ్యి రిజ్యువనేట్ అయ్యి వాళ్ళకి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా అంగానికి రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో వాళ్ళకి సెక్షువల్ లైఫ్ అనేది తిరిగి వస్తుంది. వాళ్ళు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. సో, ఆబ్వియస్‌గా మనము ఈ థైరాయిడ్ మెడికేషన్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ లోపాలు కానీ ఎక్కువ ఉండటం కానీ జరిగినప్పుడు ఆ థైరాయిడ్‌కి సంబంధించిన మెడికేషన్స్ ఖచ్చితంగా యూజ్ చేయబడుతుంది. దాంతో పాటు మనం ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా న్యాచురల్‌గా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఇంప్రవైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.